2028లో ఒకవేళ అధికారంలోకి వస్తానని మీరు అంటుంటారు కదా, వస్తే కనుక ఎంఐఎంకున్న 7-8 స్థానాలలో బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? ప్రయత్నం ఉంటుంది కదా. నువ్వు గెలవటం ఓడిపోవటం అనేది ఎలక్షన్స్ ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు అన్ని చేస్తాయి. రాజకీయాలు కాకపోతే చేస్తాం. ఫలితం ముఖ్యం కదా, ఫలితము బీజేపీకి ఉంటుందా? డెఫినెట్గా ఫలితం ఉండాలనే మీకు కొడతాం. డెఫినెట్గా ఈసారి మజ్లీస్ని కట్టబడి దాని హైదరాబాద్ సిటీలో ఈవెన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మజ్లీస్ రాకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకున్న ఎమ్మెల్యే స్థానాలు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. పోయినసారి ఎన్నికల్లో ఖచ్చితంగా డబల్ డిజిట్ వస్తుంది అని చెప్పేసి ఆశించారు కార్యకర్తలు కావచ్చు, అధిష్టానం కావచ్చు, మీలాంటి నాయకులు కావచ్చు. కానీ సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయారు. ఈసారి అధికారంలోకి వస్తాము అని అంటున్నారు. అసలు సాధ్యపడుతుందా? ఇప్పుడు త్రిపురలో మాకు ఒక వార్డు మెంబర్కి లేడు, 3వ సారి అధికారంలో వచ్చినాం. హర్యానాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండే, 3వ సారి అధికారంలో వచ్చినాం మేము. నార్త్ ఈస్ట్లో ఒక్క సీటు కూడా మాకు లేకుండే. ఈరోజు 7 రాష్ట్రాలు కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీకు ఇప్పుడు 8 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి, 2 సీట్లు ఉన్నాయి కదా మాకు లోక్సభలో గతంలో. మళ్ళీ ఎన్నిసార్లు అధికారంలో వచ్చారు? అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు వచ్చారు, మోదీ గారు 3వ సారి వచ్చారు. సో కాబట్టి కులమాపం అనేది ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి అప్పుడు ఎన్ని సీట్లు కాదు. మీరు ప్రజల్లో ఎంత దూరం పోతున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా మేము మీకు అవకాశం ఇవ్వాలి ఆ పరిస్థితులు మనం చూడాలి. అంతేగానే మీకు సీట్లు తక్కువ ఉన్నాయి కదా, మీ ఎట్లా వస్తాయి అనే ఆలోచన అది తప్పది.